ఏంటత్తయ్య ఈరోజు కాఫీ అడగలేదు? ఒంట్లో బాలేదా ఏంటి? అత్తయ్య 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 సాంబశివ! ఎంత అన్యాయం చేసావమ్మా. ఓసారి చూసి వెళ్దామని వస్తే ఇదే చివరి చూపు చేసావు కదమ్మా. నువ్వు ఏడు రావట్లేదు. ఏడిస్తేనే ఆస్తి. మీ మెడలో కాసుల పేరు నా మెడలో చూడాలనుకున్నారు కదా ఇంతలోనే. మీరు వాళ్ళ నగలు నాకే అన్నారు కదా అత్తయ్య. మీ అమ్మ పేరు నాకు పెట్టావు. ఆ తర్వాత రైస్ మిల్ కూడా నా పేరు మీద పెడతానని వెళ్ళిపోయావు కదమ్మా. వీళ్ళు ఏడుస్తుంది ఆవిడ పోయినందుకు కాదు, ఆస్తులు పోయినందుకు. గురుజీ, శిష్య, నా ట్రైనింగు నీ టైమింగ్ చూపాల్సిన టైం వచ్చింది. ఎంత ఏడిస్తే అంత ఆస్తి. మీరు యాక్షన్ చెప్పండి గురుజీ, ఆస్కార్ని దాటేస్తా. యాక్షన్. ఎప్పుడు కోట్లు ఇస్తా సినిమా తీసుకోరా అరే దాన్ని ఈ లోపే నీ చావు చూడాల్సి వచ్చిందా బామ్మా? నా స్టార్టమ్ చూడకుండానే స్టార్స్ లో కలిసిపోయావు. నేను మేకప్ వేసుకోక ముందే ప్యాకప్ చెప్పేసావా బామ్మా? మీ అమ్మగారు అందరు తల్లిలో జన్మనిస్తారు. నా తల్లి సచ్చి నన్ను బతికించింది. నువ్వు ఈ రైడ్ ఆపేయాల్సిన టైం వచ్చింది. నీ బ్యాడ్ లక్. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేయగానే మూటా ముళ్ళే సర్దుకొని మూటా ముళ్ళే వదిలేసి వెళ్ళిపోవాల్సింది. పైగా కాసేపట్లో కార్యకర్తలు, లీడర్లు, మంత్రులు, విఐపీలు, చివరికి ముఖ్యమంత్రి కూడా వస్తాడు. నీ బంగారం అమ్మైనా సరే నన్ను వెండి తెర మీద చూడాలనుకున్నావు కదా బామ్మా? లే బామ్మా, లే బామ్మా, లే. ఒక్కసారి నీ ముద్దుల మనవల్ని చూడు బామ్మా. లే బామ్మా, లే. లే బామ్మా, లే బామ్మా, లే. లే, లే బామ్మా, లే. లే, 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 లే బామ్మా. బాబా బతికింది, బాబా బతికింది. డాక్టర్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. బాబా బతికింది. డాక్టర్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. నాన్నగారు, బామ్మ బతికింది. It's cardiac arrest, but CPR done in right time. Who did this? రైట్ టైంలో నా శిష్యుడి గుండెల మీద గుద్ది మరి బామ్మను బతికించాడు. అదేంటమ్మా, అందరూ అక్కడ కర్వాచౌత్ జరుపుకుంటూ ఉంటే నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? అంతా సక్రమంగా జరిగితే ఈ రోజు అల్లుడిని చూసేదానివి నువ్వు. ఏం పర్లేదు, అందుబాటులో లేనప్పుడు ఫోటో చూడొచ్చట. కానీ కర్వాచౌత్ చేసేదే భర్త బాగుండాలని. అలాంటిది తనే ఫోటో ఉంటే చాలన్నారు కదా. మా ఇంట్లో మా వాడి హీరో లాంటి ఫోటో ఉంది, చూపిస్తాను. రండి 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 రండి. అవు బేటీ. చికి, నువ్వేంటి ఇక్కడ? ఆ బచ్చనిగాడి పెళ్లికి రాలేదని కొంప తీసుకున్నట్లు దూకేద్దాం అనుకుంటున్నావా? జీవితం విలువేంది చిక్కి. దేవుడు తలుపులు మూసేస్తే కిటికీలు తెరుస్తాడంట. నువ్వు ఆ కిటికీలో చూడాలి మరి. నాతో వస్తావా? ఎక్కడికి? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మాయకో మాట చెప్దాం. అక్కర్లేదు, ఇది నా జీవితం, నా డెసిజన్. నువ్వు వస్తావా రావా? నీతో ఎక్కడికైనా వస్తాను, ఏదైనా చేస్తాను. ఇక ఈ ఇంటితోనే కాదు, ప్రపంచంతోనే సంబంధం లేదు. లేదు 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 లేదు. నాకు
నాకు నువ్వు నీకు నేను. పద పద. యా, నా కంపెనీ సత్రం చేసి పడేశారు కదరా. కానివ్వండి, కానివ్వండి. హలో, బచ్చన్ గారిని కలవాలి. మీరెవరు పర్మిషన్ లేకుండా? జిక్కి వచ్చిందని చెప్పండి. అసలు ఏ పని మీద వచ్చారు? బచ్చన్ గారికి కాబోయే భార్యని. సార్ లోపల ఉన్నారు మేడం, ఒక్క నిమిషం. జిక్కి ఏమైందమ్మా? నువ్వేంటిలో వచ్చావు? జిక్కి ఏమైందిరా? ఏమైంది చెప్పు. ఈ బచ్చని కడికి ఇదే చివరి ముద్దు. రేపే ఈ దొరబాబుకి తొలి ముద్దు. తొలి ముద్దు, తొలి ముద్దు, తొలి ముద్దు. ఏమైంది జిక్కి? నువ్వు రాలేవు, నేను రాకుండా ఉండలేను. ఇవాళ మన మొదటి కర్వా చౌత్. అందరూ చంద్రుని చూస్తారు, నేను నిన్ను చూద్దామని వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. నీ జితలేక పిచ్చిది కాదా మనసంతా. దొరబాబు, ఎస్ డార్లింగ్, తీసుకో. పిచ్చిదానా, జల్లెడక్కడా, అల్లుడిక్కడా. ఎల్లుండి నా పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. కుదరదు. అదే రోజు అదే ముహూర్తానికి నా పెళ్లి కూడా. వెళ్ళిరానా? ధైర్యంగా వెళ్ళు, నేను కూడా వస్తాను. ఎవరమ్మా నువ్వు? నేను అంకుల్, మీ దగ్గర పనిచేసిన పాండే కూతుర్ని. ఎల్లుండి బచ్చన్తో నా పెళ్ళి. ఈరోజు కర్వా చౌత్ అని చూడ్డా. పర్లేదేను అమ్మా, ఇది నీ ఇల్లు. ఎప్పుడు కావంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు కావంటే అప్పుడు వెళ్ళొచ్చు. కానీ మీ ఆయనే ఒప్పుకోడు. రూల్స్ గిల్సు అంటాడు. ఇక్కడ రూల్స్ ఎవరో పాటించట్లేదులే గాని. జిక్కి నువ్వు బయలుదేరు. చిన్నప్పుడు నా పుట్టినరోజుకి మా నాన్నతో ముక్కు పుడక పంపించారు. ఎల్లుండి నా పెళ్ళికి మా ఆయన్ని పంపిస్తారా ప్లీజ్? పిచ్చి పిల్ల, ఈసారి మంగళసూత్రం ఇచ్చి మరీ పంపుతా. క్షేమంగా వెళ్ళరా. దీర్ఘ సుమంగళి భావ. అదృష్టం అంటుకుంది తాయారమ్మో తాయారమ్మ. ఆనందం ఆడుతుంది తాయారమ్మో తాయారమ్మ. అప్పనంగా దొరికాడు తాయారమ్మో తాయారమ్మ. పర్లే జగ్గయ్య గారు, బాగానే పాడుతున్నారు. రేపటి నుంచి ఎలాగో పాటలు పాడుకుంటూనే బతకాలి. ఈ రైడ్ అయిన తర్వాత కనిపించండి, మా ఆర్కెస్ట్రాలో అవకాశం ఇస్తాను. ఓకే? అన్నట్టు మీ తాయారమ్మని కూడా తీసుకొచ్చేయండి, డువెట్ వేసుకోవచ్చు. డువెట్ సరేనా? అర్ధరాత్రి పూట పరాయి ఒకటితో ఆ మాటలేంటి? రేపు పెళ్ళైన తర్వాత నాకు ఇలాంటి నచ్చావు. పద. ఎక్కడికి? ఇంటికి. ఇంటికేంటి? మనిద్దరం మన ఇద్దరమే, మా ఇంటికి. అంటే నువ్వు జీవితంలో కాంప్రమైజ్ అవుతున్నావా జిక్కి? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. త్వరగా వస్తే బండి మీద రావచ్చు, లేకపోతే నడుచుకుంటూ రావాలి. చాలా దూరం వెళ్ళాలి, నేను వెళ్ళిపోతున్నాను. చాలా దూరం వెళ్ళాలి, నడిచి వెళ్తాం. క్యాష్ అకౌంట్, గోల్డ్ అకౌంట్ సెపరేట్గా పెట్టండి.